హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఈరోజు మనతో పాటు శ్రీ విష్ణు గారు ఉన్నారు. ఈరోజు శుద్ధ విలాస్ని ఓపెనింగ్ అయితే వచ్చారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. హాయ్. ఫుడ్ని ఎంజాయ్ చేయడంలో మీ తర్వాత ఎవరైనా సో లేటెస్ట్గా ఫుడ్ వీడియోస్ కూడా ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఇక్కడ శుద్ధ విలాస్ ఓపెన్ చేయడం ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ. ఫ్రెండ్స్దేనండి. సో విషెస్ తెలియజేయడం కోసం వచ్చాను ఇక్కడికి. వెరీ హ్యాపీ. మీ ఎక్స్ప్రెషన్స్కి అందరూ ఫ్యాన్స్, బట్ మీరు ఈరోజు స్పెట్స్ పెట్టుకుని వచ్చారు. మీ ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదు. వాట్ ఈస్ యువర్ ఇన్నర్ ఫీలింగ్ ఇంతమంది క్రౌడ్ చేసి? కనిపించకూడదని పెట్టుకున్నానండి. సో ఏం లేదు, వెరీ హ్యాపీ. రీసెంట్గా అఖండ 2 రిలీజ్ అయింది. ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ రిలీజ్ అయింది. మనశంకర్ వరప్రసాద్ గారి ప్రమోషన్ స్టార్ట్ అయిపోయాయి. సో టీఎఫ్ఐకి ఇదొక బిగ్ సీజన్ అని అందరూ చెప్తున్నారు. మీరేమంటారు? 100% అండి. ఇప్పుడు డిసెంబర్ నుంచి అఖండతో ప్రారంభమైన పండగ వరకు అందరం కూడా మన పనులు ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా సినిమా మూడ్లో ఉంటాం. సో ఈ సంక్రాంతి వరకు కూడా ఈ అఖండ అద్భుతంగా రన్ అవుతుంది. పండగకు కూడా అన్ని సినిమాలు మంచి విజయం సాధిస్తాయని గట్టిగా నమ్ముతున్నాను. పవన్ కళ్యాణ్ గారి జాక్సన్ స్టెప్స్ ఎలా? చాలా బాగున్నాయండి. ఆ ఖుషి స్టెప్స్ మళ్ళీ ఇది రావడం అనేది వెరీ హ్యాపీ. ఆ పాత రోజుల్లోకి వెళ్ళి వచ్చినట్టు ఉంది. వెరీ హ్యాపీ. పైప్లైన్లో ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అప్పుడు విష్ణు విన్యాసం, మృత్యుంజయ, కామ్రేడ్ కళ్యాణ్ ఈ 3 అవుతున్నాయండి. సో త్వరలోనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ అన్నీ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్. థ్యాంక్స్. ఎస్, చూసారు కదా, శ్రీ విష్ణుతో ఈరోజు శుద్ధ విలాస్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ పైన కూడా ఆయన ఒపీనియన్ చెప్పేశారు. సో ఇప్పటి నుంచి కూడా పండగ వాతావరణం స్టార్ట్ అయిపోయిందని శ్రీ విష్ణు చెప్తున్నారు. ఇది శ్రీ విష్ణుతో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రాని, మెగా నైన్ టీవీ, హైదరాబాద్.